హాయ్ అండి, నమస్తే. ఎవ్రీడే బిజీ లైఫ్లో సంవత్సరానికి ఒక్కసారి బయటికి అలా వెళ్తే చాలా బాగుంటుంది అనేది ప్రతి ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటాము. అందులో భాగంగా మేము ఈ ఇయర్ మా పాప బర్త్డేకి మేము లా ఫారెస్ట్ అని వికారాబాద్ దగ్గర ఈ ఫామ్ హౌస్కి వెళ్ళామండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. సిటీలో ఈ జనారణ్యం మధ్యలో నుంచి పచ్చటి అడవుల మధ్యలో చాలా బాగుంది. చుట్టూ పంట పొలాలు, ఆ తర్వాత పక్షులు, జంతువులు, స్విమ్మింగ్ పూల్, చుట్టూ చక్కటి ప్రకృతి మధ్యలో చాలా అందంగా ప్రశాంతంగా ఒకరోజు గడిపి రావడానికి చాలా చాలా బాగుందన్నమాట. దీని పేరు లా ఫారెస్ట్. ఇది హైదరాబాద్ నుంచి 2 hours డిస్టెన్స్లో వికారాబాద్ దగ్గర ఉంటుందన్నమాట. స్విమ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈవినింగ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ, ఒకరోజు ఫ్రెండ్స్, అలా ఎవరైనా ఈవినింగ్స్ అలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఇదంతా బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. తర్వాత ఫుడ్, ఒక బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండ్ వైఫై, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవాలంటే అక్కడ మీరు కేక్ అవి ఆర్డర్ ఇస్తే వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు. అక్కడ హై టీ ఉంటుందండి. అక్కడ 2 o'clock లాగిన్ అండ్ మర్నాడు మళ్ళీ 11 o'clock లాగౌట్. మళ్ళీ మనం బయటకు వచ్చేయాలన్నమాట. మీరు ఎన్ని రోజులు బుక్ చేసుకుంటే అన్ని రోజులు. ఇది వచ్చేసి మా రూమ్. అందరి ఫ్యామిలీకి అంతా మేమంతా ఒకే రూమ్ తీసుకున్నాం అనమాట. మేము వెళ్ళే దారి కూడా కాసేపు వర్షం, కాసేపు ఎండ, చాలా బాగుండింది క్లైమేట్. సో ఈ రూమ్ అంతా చాలా పెద్దగా ఉందండి. 2 పెద్ద బెడ్స్, చైర్, ఆ తర్వాత మళ్ళీ 2 చిన్న మంచాలు, అవి జాయిన్ చేసుకుంటే ఒక 4 members ఈజీగా పడుకోవచ్చు. ఇది బయట సిట్ అవుట్ అనమాట. హాయిగా కూర్చోడానికి ప్రశాంతంగా. కానీ బయట చాలా కోతులు ఉంటాయండి. మీరు ఏమన్నా స్నాక్స్, తినుబండారాలు బయట తింటే మాత్రం అవి ఇంట్లో కూడా వచ్చేస్తాయి. వీడు దానికి బనానా కావాలని అడుగుతూ ఉన్నాడు. ఆ మంకీని పిలుస్తూ ఉన్నాడు వీడు. సో బోల్డ్ అని మంకీస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయట సిట్అవుట్లో కూర్చున్నప్పుడు. మన పట్టె మంచం అంత నులక మంచం, అలా ఈ బయట హ్యాంగింగ్ మంచం ఉంటుందండి. భలే బాగుంది. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనుకోండి. ప్రతి కాటేజ్ బాల్కనీకి ఇదొకటి ఉంది. అండ్ చుట్టూ పంట పొలాలన్నమాట. మర్నాడు పొద్దున మీరు కావాలనుకుంటే బోటింగ్ ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదండి, మూసి ఒరిజినేటర్, అవన్నీ వాళ్ళు మీకు బోటింగ్, అది అన్ని స్పెషల్ కాస్టే అండి. అవన్నీ మళ్ళీ మీరు వేరే వెళ్ళాలి. బోటింగ్ ఉంటుంది, ఆ తర్వాత ట్రెక్కింగ్ ఉంటుంది, ఫారెస్ట్ వాక్ ఉంటుంది, నేచర్ వాక్, ఇవన్నీ వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ సిట్అవుట్లో మీరు కాసేపు రిలాక్స్ అయ్యాక వాళ్ళు పకోడీ ఇచ్చారనమాట. పకోడీ అండ్ హై టీ ఇచ్చారు. మా పాప బర్త్డే, పెద్దమ్మాయి బర్త్డే అని మేము అసలు ఎప్పుడు చూడలే రిసార్ట్ ఎలా ఉంటుందని. మేము కూడా ఒక్కసారి, మేము వెళ్ళలేదు, పిల్లలు ఎప్పుడైనా ఆఫీస్ తరఫున వెళ్తుంటారు. సో మా అమ్మాయి బర్త్డే కోసం ఈరోజు మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇలాగా అక్కడ ఉండగానే పెద్ద వాన పడిపోయింది. కాసేపు వర్షము. ఆ వర్షంలో ఆ చుట్టుపక్కల నేచర్ అంతా అసలు భలే ఉందండి. ఆ పంట పొలాలంతా వర్షాలు, ఆ పనులు చేసేవాళ్ళు, ట్రాక్టర్, ఒక పల్లెటూరులో మనం ఉంటే ఎంత బాగుంటుందో. మా చిన్నప్పుడు అలా మేమంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొనుక్కొని చూసినా అప్పుడు ఫ్రీగా చూసేవాళ్ళం, అదే తేడా. సో ఇంత చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అంతా మళ్ళీ కాసేపు చక్కగా మీరు స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. బయటంతా ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంది. బాత్రూమ్ అయితే ఒక పెద్ద రూమ్ కన్నా పెద్దదండి. చాలా పెద్ద బాత్రూమ్, స్పేషియస్ ఉంది, గీజర్ ఉంది, మొత్తము మంచి ఫ్రేగ్రెన్స్ తోటి చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాల్కనీ రూమ్ అవైతే చాలా అందంగా ఉన్నాయి. బయటకు వస్తే ఇలా చక్కటి సన్ఫ్లవర్స్, ఇవి రాత్రిపూట అయితే లైట్స్ పెట్టాక నేను ఆ ఫొటోస్ కూడా పెట్టాను, అది ఇంకా బాగున్నాయండి. ఇలా పెద్ద సన్ఫ్లవర్స్, తర్వాత చిన్న స్టాచ్యూస్, పాత్వే అంతా చాలా బాగుంది, నడిచేదారి. ఇలా చక్కగా మెట్ట తామరలు, అన్ని ఫ్లవర్స్ భలే బాగున్నాయి. ఇంకా పిల్లలు సరదాగా ఏదో కాసేపు ఇంట్లో ఉంటే పని అండి, వెళ్ళే వరకు ఒకటే పని. ఇలా బయటికి వస్తే ఒక 5 నిమిషాలు కాస్త టైం దొరికింది అనిపించింది. ఇలా చక్కటి సన్ఫ్లవర్స్, బోల్డ్ అన్ని రకరకాల రోజెస్, ఇలా మధ్యలో గార్డెన్ ఉందన్నమాట.
ఇవన్నీ ఉన్నాయి వెళ్ళే దారనమాట. ఇదంతా కూడా ఉంది. పిల్లలకి వాళ్ళు ఈ చెంగా ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు కూడా మనం కూడా పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళొచ్చండి, వాళ్ళు ఆడుకోవడానికి. ఆ తర్వాత అన్నీ తీసుకెళ్ళచ్చు. ఎస్పెషల్లీ రీల్స్, యూట్యూబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఏ టైప్ ఫ్యామిలీస్ హ్యూమన్ బీయింగ్స్ అయినా శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో స్విమ్మింగ్ పూల్లో మేము కూడా పిల్లలతో పాటు కాసేపు చిన్న పిల్లల వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాము. మాకు యాక్చువల్లీ మా హస్బెండ్ వర్క్ చేసిన దగ్గర మాకు స్విమ్మింగ్ పూల్ ఉండేది కాబట్టి మా అందరికీ స్విమ్మింగ్ వచ్చు. కార్డు ఉండేది అనమాట. మాకు అక్కడ కంపెనీ రన్ చేస్తుంది కాబట్టి 200 పర్ కార్డు, 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. అప్పుడు అలవాటు అప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ చూస్తే మాకు కూడా హ్యాపీగా స్విమ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ స్విమ్మింగ్ పూల్లో చాలాసేపు చాలాసేపు ఎంజాయ్ చేశాము. ఇలా చక్కగా ఇదేమో మన లంచ్ చేసేదన్నమాట అండి, డైనింగ్ రూమ్. ఇక్కడ వాళ్ళు వేడి మీరు కనుక పూర్తి శాకాహారులు అయితే కిచెన్ వేరే మీకు చెప్పి చేయించుకోవచ్చు. మాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏమీ లేకుండా మేము దాల్ ఫ్రై, చపాతీ అలాంటివన్నీ మేము చేయించుకున్నాం అనమాట. విత్ నో ఆనియన్, నో గార్లిక్ ఫుడ్ అంతా జాగ్రత్తగా మేము చేయించుకున్నాము. మేము స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడంతా ఒక పక్క కాసేపు వర్షం పడింది, కాసేపు ఎండ, అలా ఉండటం వల్ల ఈజీగా స్విమ్మింగ్ పూల్లోకి మేము ఈజీగానే దిగగలిగాము చాలాసేపు. ఇంకా చిన్నపిల్లలు మా మనోడు మనవరాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ స్విమ్మింగ్ పూల్లో. ఇలా ఈత కొట్టి వాడికి వాడు ట్యూబ్ పెట్టుకుని వాడు మన ఒలింపిక్స్ లెవెల్లో ఫీల్ అయిపోయాడండి. వాడిని కొంచెం పొగిడామన్నమాట, చాలా బాగా చేసేస్తున్నాడు అని. ఇంకా వాడు అసలు స్విమ్మింగ్ పూల్ అంతా తిరిగేశాడు. టోటల్ పూల్ అంతా 5 feet అండి. సో పిల్లలు మునిగిపోతారని భయం లేదు. కాకపోతే పెద్దవాళ్ళ సంరక్షణలో ఉంటే పిల్లల్ని తీసుకెళ్తే మంచిది. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇది బోర్డు కూడా పెట్టారు, మెన్యూ అంతా కూడా బోర్డు పెడతారు, కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా అంటే ఇంత ఎత్తు మీద ఉంది. అటు బయటకు చూస్తే అంత పొలాలు అలా చాలా బాగుంటుంది. మేము ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నంతసేపు వర్షం పడింది అనమాట. సో చక్కగా ఇంద్రధనస్సు అంతా వచ్చింది వెనకాల, భలే అందంగా ఉంది ప్రకృతి. ఈ హ్యాంగింగ్ దీని మీద మా వారు బాబు కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి, మా వారికి స్విమ్మింగ్ చేయలేదు ఆయన, సో అక్కడ కూర్చొని ఉన్నారు అంతే. ఆ వెనకాల రెయిన్బో వచ్చిందండి, ఇంద్రధనస్సు ఎంత బాగుందో. నైట్ టైమ్స్లో కూడా చాలా చాలా అందంగా ఉందన్నమాట. ఇది ఒకటి. అండ్ ఇది వీళ్ళ ఆఫీస్ అండి. వీళ్ళు మనకు అన్నీ అరేంజ్ చేస్తారు. పిల్లలకి ట్యూబ్స్ ఇచ్చారు, చాలా కేర్ తీసుకున్నారు అనమాట. ఏమేం కావాలి మీకు, ఏమి ఇమ్మంటారు, వేడిగా హాట్ సర్వ్ చేయటము, మళ్ళీ వేడి లేకపోతే మళ్ళీ చేసి తీసుకురావడము. అక్కడ అన్ని నిమ్మ చెట్లు, ఉయ్యాలలు, పిల్లలకి షటిల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, ఆడుకునేవి అంతా అసలు అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఆ దాంట్లో. సో నేను చెప్పాను కదా మా పాప బర్త్డే కోసం మేము వెళ్ళామని, మేము కేక్ అక్కడే ఆర్డర్ చేసుకున్నాము. సో ఈసారి బర్త్డే ఎప్పుడు నార్మల్గా ఇంట్లోనే కేక్ కట్ చేస్తుంటాం, ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇదండి, మీరు కనుక మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయాలంటే మీరు చక్కటి ఇలాంటి చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయండి. అందులో ఈ లా ఫారెస్ట్ ఒకటి. సో నేను దీని గురించి మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా హ్యాపీగా సంతోషంగానే ఉండాలండి. ఒకళ్ళు ఉండి చెప్పారంటే మనం కూడా అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు కూడా ఇలాగే చక్కగా మీ ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మా విమెన్ ఎఫ్ఎం నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ నైట్ టైంలో చూసారండి, వీటన్నిటికీ లైట్స్ పెట్టారనమాట, సన్ఫ్లవర్స్కి, ఆ స్టార్స్కి. అసలు నైట్ టైం లైటింగ్స్లో అయితే చాలా బాగుందండి. మేము చెప్పాను కదండి, మేము ఉన్నప్పుడు వర్షం వచ్చింది, ఇంకా బాగుండింది క్లైమేట్ అక్కడ. సో మీరు అన్నీ అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. హ్యాపీగా గడపడానికి బెస్ట్ రిసార్ట్స్లో, హైదరాబాద్లో ఉన్న రిసార్ట్స్లో ఇది కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకోండి. బీ హ్యాపీ ఆల్వేస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.